వెల్కమ్ బ్యాక్. నిన్న పార్లమెంట్లో జరిగిన ఘటనపైన తాను ఆత్మరక్షణ కోసమే పేపర్ స్ప్రే చేసినట్టుగా లగడపాటి రాజగోపాల్ చెప్తున్నారు. అదేవిధంగా ఆయన చుట్టూన్న పరివారం కూడా జరిగిన ఘటనలో తమది ఎలాంటి తప్పు లేదని ప్రాణాపాయాన్ని తప్పించేందుకోసమే తాము అలా చేశామని చెప్తున్నారు. కానీ వాస్తవంగా లోక్సభలో జరిగింది ఏమిటి? స్పీకర్ను టార్గెట్గా చేసుకుని లగడపాటి రాజగోపాల్ పేపర్ స్ప్రే చేశారా, లేదంటే కనుక నిజంగానే ఆయన చెప్తున్నట్టుగా 100 మంది వరకు ఎంపీలు వచ్చి ఆయనపై దాడి చేయడానికి వచ్చారా? పార్లమెంట్ లోక్సభలో నిన్న ఏం జరిగిందో ఎక్స్క్లూజివ్ విజువల్స్ సార్ చూద్దాం. లగడపాటి రాజగోపాల్ స్ప్రే చేస్తున్న దృశ్యాలు మనం టీవీలో చూస్తున్నాం. ఇవి నిన్న ఆయన ఇవాళ మీడియా ముందు మాట్లాడిన దానికి అక్కడ లోక్సభలో జరుగుతున్న దృశ్యాలకు మనం చూస్తున్నాం. స్పీకర్ను టార్గెట్గా చేసుకుని స్పీకర్ పైకే కొడుతున్నట్టున్నది. కానీ నిజంగానే ఆయన పైన కనుక ఎవరైనా 100 మంది వచ్చి దాడి చేస్తే కనుక 2 చేతులు పనిచేయ వాస్తవానికి. కానీ 2 చేతులు పైకి ఉన్న పై చేతి ద్వారా నేరుగా స్పీకర్ వైపే స్ప్రే చేస్తున్న దృశ్యాల ఎర్ర సర్కిల్లో మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. లగడపాటి రాజగోపాల్ చెయ్యి అటు ఇటు ఊపుతూ అక్కడున్న ఎంపీలందరిపైకి ప్రధానంగా స్పీకర్నే కేంద్రంగా చేసుకొని ఆ స్పీకర్ చైర్ వైపు ఆయన స్ప్రే చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇవి కానీ సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకులు ఉండవల్లి అరుణ్ కుమార్, అదేవిధంగా మరికొంతమంది నాయకులు లగడపాటి రాజగోపాల్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఇన్క్లూడింగ్ చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం సీమాంధ్ర తెలుగుదేశం కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వాదనకు లేదు వారు చేస్తున్న వ్యాఖ్యలకు, వారు మాట్లాడుతున్న మాటలకు, ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యాలకు ఎక్కడా పొంతన పోలిక లేదు. కావాలనే డెలిబరేట్గా లగడపాటి రాజగోపాల్ స్పీకర్ పైకి స్ప్రే చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. అక్కడ పొగలాగా తెల్లని పొగలాగా వస్తున్న దృశ్యం మనకు కనబడుతున్నది. మొత్తం లోక్సభలో లాంగ్ వ్యూ నుంచి తీసిన ఆ దృశ్యం అది. ఆ దృశ్యంలో చాలా స్పష్టంగా చాలామంది అక్కడక్కడ నిలబడి ఉన్నది కనబడుతున్నది. లగడపాటి రాజగోపాల్ ఎవరినో పిలుస్తున్నట్టుగా స్పీకర్ పైకి స్ప్రే చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ తనపైకి దాడి చేయడానికి వచ్చారని చెప్తున్న మాటలు, తాను రక్షించేందుకోసమే చేశామని చెప్తున్న మాటల్లో ఎంత వాస్తవమో ఆ దృశ్యాలను బట్టి అర్థమవుతున్నది. చుట్టూ ఉన్న ఎంపీలందరూ కూడా అక్కడ నిశ్చేష్టులై చూస్తున్నారు. జరుగుతున్న ఘటన ఏమిటో అర్థం కాని పరిస్థితులు నెలకొని మనకు అర్థమవుతున్నది. ఇవి నిన్న లగడపాటి రాజగోపాల్ స్ప్రే చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం ఇప్పుడు. ఉషా గారు, మనం దృశ్యాలు ఇందాక చూసినారు. ఎంపీ గారు ఎటువైపు స్ప్రే చేస్తున్నారనే విషయం మనకు స్పష్టంగా కనిపించింది. కానీ ఆయన మాట్లాడుతున్నది నిన్న జాతీయ ఛానల్లో, ఆంగ్ల ఛానల్లో, ఎన్డీటీవీ, CNN, IBN, టైమ్స్ నౌ ఇట్లా చాలా ఛానల్లో న్యూస్ ఏజెన్సీలలో కూడా, సర్వీస్ ఏజెన్సీలో కూడా మాట్లాడుతూ తాను ఆత్మరక్షణ కోసమే పనిచేశానని, తనపైన కాంగ్రెస్ పార్టీ దాడి చేయించిందని, మిగతా రాష్ట్రాలకు సంబంధించిన 100 మంది తనపై దాడి చేశారని, సీమాంధ్ర తెలుగుదేశం ఎంపీ పైన దాడి జరుగుతుంటే తాను వెళ్ళి స్ప్రే చేశానన్నారు. కానీ ఆ దృశ్యాలను చూస్తుంటే మీకు నిజంగానే లగడపాటి గారు చేస్తున్న ఆర్గ్యుమెంట్లో వాస్తవం ఎంత ఉంది? ఒక ఎంపీ ఆ విధంగా చేయవచ్చునా అనేది. ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పాను, వలసాంధ్రుల మాటలకు అర్థాలు వేరని. ఆత్మరక్షణ అంటే మనం ఆధిపక్ష రక్షణ అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అమ్మ పుట్టిల మేనమావ కేరిక ఇంతకుముందే చెప్పా. మేము ఆంధ్రలో పుట్టినందువల్ల వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు, దాడి చేసి కూడా దాడి గురయ్యామని ఎట్లా చెప్తారు అనేది అడుగడుగున అనుభవించిన వాళ్ళు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. విజువల్స్ చూపించకముందే నేను ఈ మాట కామెంట్ చేశాను మీడియాలో. ఆత్మరక్షణ కాదు ఆధిపత్య రక్షణ అని. వాళ్ళ ఆధిపత్య రక్షణ కోసం ఇప్పుడు పెప్పర్ స్ప్రే వెళ్ళినటువంటి వ్యక్తి పార్లమెంట్లోకి ఎందుకు వెళ్ళాడు అని చెప్తే, అంతకుముందే మీరు గ్రహిస్తే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడానికి స్పీకర్ అనౌన్స్ చేసిన వెంటనే హోమ్ మినిస్టరు బిల్లుని ప్రవేశపెట్టడం జరుగుతుంది. కనుక స్పీకర్ దగ్గరికి వెళ్ళి ఆవిడ అనౌన్స్ చేయకుండా ఆవిడ రావడానికి ముందే గొడవ సృష్టించి సీట్లో కూర్చొని అనౌన్స్ చేయడానికి ముందే నోరు ఎత్తనేయకుండా మత్తులో పడేయాలి. షిండే అది చదవడానికి ముందే పేపర్లు చించేసి ప్రవేశపెట్టినట్టుగా జరగనీయకూడదు అనేది వ్యూహం పన్నారు. ఆ వ్యూహం ఎట్లా అమలు చేస్తారో అది కానీ కుదరకపోతే ఆత్మహత్య చేసుకోవాలి. ఇది బహిరంగంగా వచ్చినాయి అంతకు ముందు రోజు ఈ స్టేట్మెంట్స్ అన్నీ. అంటే దే ఆర్ వెల్ ప్రిపేర్డ్. అంటే 2 రకాలు ప్రిపేర్ అయ్యారు. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక అనుభవం ఉంది. ఇక్కడ సీమాంధ్ర వాళ్ళు మెజారిటీ కనుక స్పీకర్ చుట్టూ 3 వలయాలు, కిరణ్ కుమార్ రెడ్డి రిమోట్ కంట్రోలు, అక్కడ ఊరికే అనౌన్స్ చేసి మూజువాణిలో చెల్లించుకున్నారు కదా. ఇక్కడ మెజారిటీ ఉంది. వీళ్ళకి బాగా తెలుసు పార్లమెంట్లో
ఇతర రాష్ట్రాల వాళ్ళు, హిందీ వాళ్ళు, ఉత్తరాది వాళ్ళు దాడులు చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. అది కాదు సమస్య. పార్లమెంట్లో వీళ్ళకి సీమాంధ్ర వాళ్ళకి మెజారిటీ లేదు. ఎప్పుడైతే మెజారిటీ లేదో ఇక్కడ మూజువాణి ఓటు రూపంలో ఎట్లయితే వాయిస్ ఓటింగ్ రూపంలో నెగ్గించుకున్నారో అదే పద్ధతిలో పార్లమెంట్లో అక్కడ కూడా జరగవచ్చేమో. అందుకని ఏం చేయాలి? మూజువాణి ఓటు రూపంలో వాయిస్ ఓటింగ్ రావడానికి ముందే 2 చర్యలు ఉంటాయి. స్పీకర్ అనౌన్స్ టు అలౌ ది ఎంటర్ ద బిల్. కనుక స్పీకర్ అనౌన్స్ చేయకుండా ఆవిడ మీద స్ప్రే చేయాలి. అనౌన్స్ చేసిన తర్వాత ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళ దగ్గర అది లాక్కోవాలి. ఈ వేణుగోపాల్ రెడ్డి అన్ను లగడపాటి దానికి ప్రిపేర్ అయినప్పుడు మెజార్టీ లేదు కదా. మార్షల్స్ లేకపోయినా కానీ బిల్లు పాస్ కావాలని కోరుకునేటటువంటి పార్లమెంటరీ మెజారిటీ పార్లమెంట్లో ఎవరైతే ఉన్నారో, బీజేపీని కూడా తప్పు పడుతున్నా, ప్రేక్షకుల్లా కూర్చొని వాళ్ళతో అనుకుంటారంటే యువర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. మీరు ఒక మాటలు చెప్పండి. పార్లమెంటు బయట జరిగిన దాడికి ఇప్పుడు మనం చూస్తున్న లోపల జరిగిన దృశ్యం అది ఆత్మరక్షణ దాడి అనే దృశ్యం కనబడుతుంది. అది దృశ్యం మనం చూస్తున్నాం. అది ఆ దృశ్యాన్ని బట్టి చూస్తే కనుక పార్లమెంటు బయట జరిగిన దాడికి సభ లోపల జరిగిన దాడికి ఏమైనా తేడా అనిపిస్తుందా మీకు? ఉంది తేడా. బయట నుంచి జరిగిన దాడి ముందు గోడల మీద జరుగుతుంది కనుక ఈ లోపల ఆ సెక్యూరిటీ వాళ్ళు తలుపులు మూసి లోపల నుంచి బయట నుంచి ప్రొటెక్ట్ చేసి సెక్యూరిటీ వాళ్ళు చనిపోయారు, కానీ పార్లమెంటు మెంబర్లు చనిపోలే. ఇది లోపల నుంచి దాడి. నేను ఇందాక చెప్దాం అనుకున్నా, భగత్ సింగ్తో కాదు పోల్చాల్సింది, డయ్యర్తో పోల్చాలి అని. ఆనాడు జలియన్వాలాబాగ్లో చుట్టూ ప్రహరీ గోడ ఉంటే ఒకే ఒక్క ద్వారం ఉంటే ఆ ద్వారంలో ఒక్క మనిషి 2 మనుషుల కంటే పట్టని పరిస్థితిలో ఒక్కసారిగా తుపాకీతో తోటాలు పేల్చడం మొదలు పెడితే తప్పించుకోవడానికి తిరుగుతున్న వాళ్ళు బావిలో పడిపోయినటువంటి వాళ్ళు ఎక్కువ మంది. ఇక్కడ కూడా పార్లమెంటు వలయం అనేటటువంటి దాంట్లో పార్లమెంటు మెంబర్స్ అందరూ లోపల కూర్చొని ఉండగా, తలుపులు వేసి ఉండగా, సెక్యూరిటీ చుట్టూ కవర్ చేస్తుండగా లోపల స్ప్రే చేయటం అంటే ఇది స్ప్రెడ్ అవుతుంది మొత్తం పార్లమెంటు మెంబర్లకి. నేను అంటున్నాను, బయట నుంచి టెర్రరిస్టులు ఒకవేళ దాడి చేసిన ఒక్కరిద్దరు కంటే చేయలేరు. ఇంకొక 5 నిమిషాలు కనుక స్ప్రే కనుక కొనసాగి ఉన్నట్లయితే చాలామంది కూడా అపస్మారక స్థితిలోకో లేకపోతే చనిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అందుకని నేనేమంటున్నానంటే వెదర్ ఇట్ ఇస్ కాన్షియస్ ఆర్ అన్కాన్షియస్ మనం ఎట్లా చూడాలి అంటే, పార్లమెంట్లో మెజారిటీ లేదు కనుక స్పీకర్ని అట్లాగే హోమ్ మినిస్టర్ని అవి 2 పనులు చేయనీయకుండా ఆపాలి అంటే వాళ్ళ మీదకి స్ప్రే చేయడం కోసం తీసుకెళ్లారు వీళ్ళు. దాన్ని ఆపడానికి, బిల్లు ఆపడానికి ప్రజాస్వామ్య పద్ధతులు ఆపలేరు, మెజారిటీ లేదు కనుక ఈ నిరంకుశమైనటువంటి క్రిమినల్ పద్ధతుల్లో చేస్తే, అరే స్ప్రే చేస్తే మిగతా పార్లమెంట్ సభ్యులు అందరికీ వ్యాపిస్తుంది, ఇది వాళ్ళు ప్రమాదానికి గురేటటువంటి అవకాశం ఉంది అనేది ఎప్పుడైతే ఉందో అది వాళ్ళకి అక్కర్లేదు. బిల్లుని ఆపాలి, ఎవరు తెచ్చినా పర్వాలేదు. శ్రీరామ్ గారు, మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఇవాళ దృశ్యాలు బహుశా ఇక్కడ మీకు అక్కడ అందుబాటులో ఉందో లేదో తెలియదు, కానీ ఇక్కడ దృశ్యాలలో నేరుగా స్పీకర్ పైకే స్ప్రే చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతున్నది. కానీ ఎల్కే అద్వానీ కానీ సుష్మా స్వరాజ్ ఇద్దరిలో ఎవరు కూడా ఎంపీలు చేసిన చర్య మీద కాకుండా మొత్తం కాంగ్రెస్ పైనే దాడి చేయడాన్ని, చర్యను వదిలేసి పార్టీ పైన విమర్శ చేయడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? చూడండి, నేను ఇందాకనే చెప్పాను, పార్టీలకు అతీతంగా ఈ పార్లమెంట్ అనేది 120 కోట్ల భారతదేశ ప్రజలకు ఒక దేవాలయం. దీనిలో మన పార్లమెంటేరియన్స్ను మనం ఎన్నుకొని పంపించినప్పుడు వాళ్ళు ప్రజలకు జరిగే కష్ట నష్టాల గురించి మాట్లాడుకోవాలని పంపిస్తున్నాం. ఇప్పుడు చాలా క్లియర్గా మీరు చూపెట్టిన ఫుటేజ్లో నేను ఇంతకు ముందు కూడా చూశాను, నిన్న ఇప్పుడు కూడా చూస్తున్నాను. ఇది ఖచ్చితంగా ఎవరో దాడి చేస్తే ఆత్మరక్షణకు చేసిందిగా ఏమాత్రం కూడా లేదు. ఇది ఆయన ఇతరుల మీద ఆయన దాడి చేసిన చాలా క్లియర్గా ఉంది. అది కూడా పార్లమెంట్లో సహచర పార్లమెంటేరియన్స్ మీద, ముఖ్యంగా స్పీకర్ మీద చల్లింది చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. అంటే ఇంత హేయంగా ఆయన బిహేవ్ చేసినప్పుడు, ముఖ్యంగా నేను ఇందాక పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే విన్నాను, వారు ఇదే టాక్లో వారు అన్నారు ఆయన మీద చర్య తీసుకోవాలా, క్రిమినల్ చర్యలు తీసుకోవాలా, లైఫ్ టైం బ్యాన్ చేయాలా అని చెప్పి. పాల్వాయి గారు చాలా సీనియర్ పార్లమెంటేరియను, వారు ఎన్నోసార్లు అసెంబ్లీలో ఉన్నారు, వారంటే చాలా గౌరవం మాకు. నేను కోరేది వారిని ఒక్కటే, మీ కాంగ్రెస్ సహచరుడు విధంగా చేస్తే మీరు చెప్తున్నారు బాగానే ఉంది, మీరు దయచేసి స్పీకర్ పార్టీలకు అతీతంగా ఉండాలి స్పీకరు, బట్ స్టిల్ స్పీకర్ కానీ లేకపోతే ప్రధానమంత్రి కానీ మీ కాంగ్రెస్ వారు మీరు ఇమ్మీడియట్గా ఇది దేశం మీద పడ్డ మచ్చ,
భారతదేశ ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టు. Yes, yes, yes. అమెరికాలో విపరీతమైన ఫోన్ కాల్స్, దీని మీద ఎంత డిస్కషన్ జరుగుతా ఉందంటే ఒక లార్జెస్ట్ డెమోక్రసీ మీద చాలా చీప్ గా చాలా విలువలకు దిగజార్చిన విధంగా సరే సార్ మీ నాయకుల సంగతి చెప్పట్లేదు అని చెప్తున్నారు. మీ నాయకుల సంగతి చెప్పట్లేదు అని చెప్తున్నారు. సార్ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు మహిళల రక్షణ కోసం వచ్చిన పేపర్ స్ప్రే ఒక మహిళ పైన ప్రయోగించబడుతుంది చట్టసభలో. చెప్తున్నా కదండి, ఒక్క నిమిషం అండి శ్రీరామ్ గారు, మీ దగ్గరికి వస్తాను సార్. మహిళల ఆత్మరక్షణ కోసం వచ్చిన పేపర్ స్ప్రే దేశంలో అత్యున్నత సభ చట్టసభలో ఒక మహిళపైనే ప్రయోగించబడుతున్నది. మీ పార్టీ నాయకులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆ విజువల్ ఆధారంగా దోషులపైన లేదా దానికి పాల్పడిన వారిపైన చర్యలు తీసుకొని డిమాండ్ చేశారు. నిజంగానే కనుక మీ పార్టీ నాయకుడే అయినా మీరు దృశ్యాలను బట్టి చూస్తే కనుక మహిళ రక్షణ కోసం వచ్చిన పేపర్ స్ప్రే ఒక ఎంపీ అదే మహిళ పైన ప్రయోగిస్తున్నారు. దీనిపైన మీరు ఏ విచారణ అంటారు, ఏం చర్య తీసుకోవాలంటారు? ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మాటల ఆధారంగా చెప్ప ఎట్లా రెస్పాండ్ అవుతారు మీరు? ఉండవల్లి అరుణ కుమార్ గారు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే ప్రెస్ను అడ్రస్ చేయడం జరిగింది. ఇటువంటి దుర్మార్గమైన చర్య జరగడం మంచిది కాదు. ఈ తీవ్రమైనటువంటి ఏ విధంగా అయితే దాడి జరిగిందో అదేవిధంగా పార్లమెంట్ లో కూడా ఈ రోజు ఈ విధంగా దాడి జరిగింది. చాలా ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఏ పార్టీ ఎవరైనా కూడా దీని మాత్రం ఏమాత్రం సహించరాదు అని చెప్పి అరుణ్ కుమార్ గారు మాట్లాడారు. మళ్ళా తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళే మళ్ళా ఏది ఆత్మరక్షణకు ఆయన ఆ విషయం చేసినాడట. కాబట్టి ఇది అని చెప్పి మొత్తం పార్లమెంట్ లో మేము అందరం కూడా ఈ దృశ్యం జరుగుతున్నప్పుడు మేము రాజ్యసభ సభ్యులం కాబట్టి లోపలికి పోలేము. మేమేమైనా డోర్ దగ్గర నిలబడి చూస్తుంటే మాకన్ని విషయాలు మాకు తెలుస్తూనే ఉన్నాయి. కాబట్టి లోపలికి వచ్చిన తర్వాత అప్పుడు సభ్యులంతా వచ్చిన తర్వాత ఏ పార్టీ సభ్యులైనా కూడా అందరూ ఒక్క వాయిస్ తో చేసినటువంటి చర్యను దుర్మార్గమైన చర్యగా గమనించి ఇది మంచి పద్ధతి కాదు, పార్లమెంటు సాంప్రదాయం ప్రకారంగా ఎన్నోటువంటిది పార్లమెంట్ లో జరగలేదు, కాబట్టి దీనిపైన తీవ్రమైన చర్య తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఈ విషయాన్ని పక్కకు పెట్టి అద్వానీ గారు తర్వాత మన లోక్సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు ఈ విషయాన్ని మాట్లాడకుండా మీరు మన ఈ బిల్లు పెట్టండి, మన బడ్జెట్ బిల్లు పెట్టండి, ఇంకే బిల్లు పెట్టవలసిన అవసరం లేదు అని చెప్పి మాట్లాడటం అసలు అర్థం ఏమిటి? బీజేపీలో ఉన్నటువంటి కక్షలు, వాళ్ళలో వాళ్ళకు ఉన్నటువంటి తగాదాలు ఇవన్నీ కూడా తెలంగాణ బిల్లు మీద పడుతుంది. రాజనాథ్ గారు ఓ విషయంగా మాట్లాడతారు, కృష్ణ స్వరాజ్ గారు మేము పోయినప్పుడు చెప్పింది లగడపాటి రాజగోపాల్ గారు నేరుగా స్పీకర్ పైకే స్ప్రే చేస్తున్నారు. ఇందులో ఇతరులు వచ్చి విచారణ చేయాల్సిన అవసరం లేకుండా దృశ్యాలే కనబడుతున్నాయి. దీనిపైన మీరు ఏమైనా డిమాండ్ చేస్తారు, ఏ విచారణ కోరుతారు మీరు? కాకుంటే బీజేపీ వాళ్ళదే జిమ్మదారు అవుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నా. అధికార ప్రతిపక్ష విమర్శలే. శ్రీరామ్ గారు ఈ జరిగిన ఘటన పైన మనం చూస్తున్న దృశ్యాల్లో దాని స్పష్టంగా కనబడుతున్నది, ఎవరిపైకి చేస్తున్నారు, ఏం చేస్తున్న విషయం కనబడుతున్నది. మీకు అంటే మీ పార్టీగా ఈ విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు? మీ పార్టీ ఈ విషయంలో ఇప్పుడు దృశ్యాలు మీరు చూస్తున్నారు, ఇప్పుడు దానిపైన మీ అధిష్టానానికి మీరు ఏమని చెప్తారు, ఏ కార్యాచరణ తీసుకుంటారు దీనిపైన? మేము అధిష్టానానికి ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. అధిష్టానం మా నేషనల్ లీడర్స్ కూడా వాళ్ళందరూ కూడా కొంతమంది సభలోనే ఉండి చూడడం జరిగింది, మిగతా వాళ్ళు బయట నుంచి కూడా చూడడం జరిగింది. నిన్న రాజ్నాథ్ సింగ్ గారు, తర్వాత సుష్మా స్వరాజ్ గారు, అరుణ్ జైట్లీ గారు కూడా వారి బ్లాగ్లో రాయడం జరిగింది, ఇది ప్రజాస్వామ్యానికి ఇది ఒక మచ్చ, ఇటువంటివి జరగడం. వారు ఆ ఆవేదనతోటే అద్వానీ గారు కానీ లేకపోతే సుష్మా స్వరాజ్ గారు కానీ మీకు పార్లమెంట్ ప్రొసీజర్స్ను చేయడం మీకు తెలియకపోతే, మీకు చేత కాకపోతే మీరు ఏ రకంగా చేయాలనే దాని మీద ఆవేదనతో మాట్లాడడం జరిగింది. దాన్ని
తెలంగాణ విషయానికి ముడిపెట్టి భారతీయ జనతా పార్టీ ఏదో కార్నర్ చేయాలని కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు తప్పితే తెలంగాణ విషయంలో ఏ మాత్రం కూడా అనుమానం లేదండి. బాలయ్య గౌతమ్ రెడ్డి గారు కూడా ఇప్పుడు మాట్లాడుతూ దాని గురించి మాట్లాడకుండా తెలంగాణ మీద ఏదో అద్వానీ గారు సుష్మా స్వరాజ్ గారు మాట్లాడినట్టుగా కల్పిస్తున్నారు. అది కాదు. నేను క్లియర్ గా చెప్తున్నాను, రేపు జరగబోయే ఓటింగ్ లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఓటేసి బిల్లును గట్టెక్కించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే విషయంలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా వెనకపోదండి. ఇది భారతీయ జనతా పార్టీ రెండో విషయం. ఈ ఘటన పైన మా జాతీయ నాయకత్వం వాళ్ళు మాతో చెప్పిన విషయం. ఒక సామాజిక ఉద్యమకారుగా మీరు ఎట్లా రెస్పాండ్ అవుతుంది, ఇదేం చేయాలంట? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అసలు డెమోక్రసీ అలౌస్ డిసెంట్. ఒక నిరసనని భిన్నాభిప్రాయాన్ని అది అలౌ చేస్తుంది, అనుమతిస్తుంది. కానీ విధ్వంసాన్ని హింసని అలౌ చేయదు. ఇప్పుడు జరిగింది వాళ్ళు తెలంగాణ ఏర్పాటుని వ్యతిరేకించే ఒక భిన్నాభిప్రాయాన్ని కలిగి ఉండొచ్చు. పార్లమెంట్లో కూడా ఆ విషయాన్ని చెప్పే హక్కు ఉంది ప్రజాస్వామ్యంలో. ప్రజాస్వామ్యం ఎంతవరకు అలౌ చేస్తుందంటే భిన్నాభిప్రాయాన్ని కూడా అలౌ చేస్తుంది, వ్యక్తం చేయటాన్ని. కానీ భిన్నాభిప్రాయం కాకుండా అసలు అభిప్రాయం ఏదైతే ఏర్పాటు తాలూకు ఒక ప్రక్రియ జరుగుతుందో ఆ ప్రక్రియ తాలూకు ప్రాసెస్ని ధ్వంసం చేయటం కానీ, అందుకోసం హింసాత్మక చర్యలకు పాల్పడటం కానీ ఇది అప్రజాస్వామిక అనాగరికం అంటున్నాను నేను. ఇప్పుడు వాళ్ళు అక్కడ సెక్రటరీ జనరల్ ఆఫ్ ద పార్లమెంట్ అఫైర్స్ ఆ టేబుల్ మీద ఉన్న ఇలాంటి గ్లాసుని ఈ లగడపాటి అంతకుముందు వేణుగోపాల్ రెడ్డి వాళ్ళు వెళ్ళి గుద్ది పగలగొట్టారు. ఆ గుద్ది పగలగొడుతున్నటువంటి గ్లాస్ ఏదైతే దీన్ని విధ్వంసం అంటున్నాను నేను. అలాగే పేపర్లు చించేయాలని చూశారు, మైకులు ఎరగొట్టి ఈయనెందుకు చేస్తున్నారు, స్పీకరు ఈ బిల్లు ప్రవేశపెట్టండి అని అనకుండా చేయటం కోసం. తర్వాత ప్రవేశపెట్టేటటువంటి హోమ్ మినిస్టరు పేపర్లు తీసుకొని ప్రవేశపెట్టబోయేటప్పుడు ఆయన చేతుల నుంచి గుంజుకోవాలి. చివరికి బీజేపీ కానీ ఈ సీమాంధ్ర నాయకులు కూడా ఏమంటున్నారు, బిల్లు ప్రవేశపెట్టినట్టుగా మేము అనుకోవట్లేదు అని సొన్నాయి నొక్కుతుంది సుష్మా స్వరాజ్. బిల్లు ప్రవేశపెట్టినట్టు మేము అనుకోవటం లేదు అంటే అనుమతి అంత 3 నిమిషాల్లో జరిగింది అంటున్నారు. మీ కళ్ళ ముందు ప్రవేశపెట్టనీయకుండా వీళ్ళు దౌర్జన్యం చేయడానికి వచ్చి ఇంత ఘాతుకానికి పాల్పడింది ప్రవేశపెట్టనీయకుండా చేయడానికే. తర్వాత ఏం చెప్పుకోవాలనుకుంటున్నారు, వాళ్ళు ప్రవేశపెట్టాలనుకున్నా మేము ప్రవేశపెట్టనీయలేదు అని చెప్పడం కోసం పక్కడ్బందీగా ప్రీ ప్లాన్డ్గా వెపన్స్ని స్ప్రే కూడా తీసుకుని వెళ్ళారని స్పష్టం అవుతున్న తర్వాత నేను ఇక్కడ క్లియర్గా ఒకటే అంటున్నానంటే ద డెమోక్రసీ అలౌస్ ద డిఫరెన్స్ దాని ఏమంటాం డిసెంట్, బట్ ఇట్ కెనాట్ అలౌ ది డిజరప్షన్ అండ్ వైలెన్స్. డిజరప్షన్కి వైలెన్స్కి పాల్పడ్డారు కనుక స్పష్టంగా కనపడుతుంది. వైలెన్స్ ఏంటంటే వెపన్స్ ఉపయోగించేశారు కనుక వీళ్ళని దానికి తగ్గట్టు క్రిమినల్ చర్య తీసుకోవాలి. పార్లమెంట్లో పోటీ చేయకపోవడమే కాదు, అసలు వీళ్ళు బయట ఉంటే రౌడీజాన్ని ఈ కూనికోర్తనాన్ని పార్లమెంటు సభ్యులు చచ్చినా పర్లేదు బిల్లు ఆపాలనుకున్నటువంటి వాళ్ళకి ఈ శాడిజం అనేది పార్లమెంటు ప్రజాస్వామ్యం కాదు, అన్పార్లమెంటరీ ప్రాక్టీస్ ఇది. ఓకే సార్, చర్చలో పాల్గొన్నందుకు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు, విధంగా శ్రీరామ్ గారు, ఊష గారు ధన్యవాదాలండి. భారత పార్లమెంటులో నిన్న జరిగిన, లోక్సభలో నిన్న జరిగిన అత్యున్నత సభ 120 కోట్ల మందికి శాసనం చేసే సభలో ఒక మహిళ పైన అత్యున్నత స్థానంలో ఉన్న స్పీకర్ పైన జరిగిన పేపర్ స్ప్రేను వాస్తవానికి అది దాడి అని కొందరంటున్నారు, అది పార్లమెంటు పైన దాడి అని సామాజిక రాజకీయ విశ్లేషకులు రాజకీయ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. ప్రత్యక్షంగా దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇది భారత రాజకీయాలు, ఇండియన్ డెమోక్రసీ ఎటువైపు వెళుతుందానికి ఇది ఆ దృశ్యాలు పరాకాష్ట. ఇది ఇవాళ చర్చ, మరో చర్చలో కలుద్దాం. నమస్కారం.